యూనియన్ బడ్జెట్ 2026-27 తర్వాత నిజంగా సామాన్యుడి జీవితంలో ఏం మారుతుంది అనే ప్రశ్న చాలా సహజం. ఎందుకంటే బడ్జెట్ రోజు టీవీలో పెద్ద సంఖ్యలు, లక్షల కోట్ల కేటాయింపులు వినిపిస్తాయి. కానీ ఇంట్లో కూరగాయలు కొనేటప్పుడు, హాస్పిటల్ బిల్ చెల్లించేటప్పుడు, మొబైల్ లేదా బైక్ కొనేటప్పుడు అసలు ప్రభావం ఏంటి అనేదే ప్రజలకు కావాలి. అందుకే ఈ బడ్జెట్ ను రాజకీయ కోణంలో కాకుండా రోజువారీ జీవిత కోణంలో అర్థం చేసుకోవాలి. సో ఈ వీడియోలో సామాన్యులకు ఈ బడ్జెట్ లో అసలు ఏం దొరికింది, దీనివల్ల లాభమా నష్టమా, వేటి ధరలు పెరుగుతాయి తగ్గుతాయి, దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. ముందుగా ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈసారి ప్రభుత్వం ఈ బడ్జెట్ ను పండగ బడ్జెట్ లా ప్రచారం చేయలేదు. ఎందుకంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ లో ఒక విషయాన్ని మాత్రమే ప్రధానంగా చెప్పాలనుకున్నారు. మన భారతదేశం రాబోయే 10 నుంచి 15 ఏళ్లలో బలంగా నిలబడాలంటే ఇప్పుడే పునాదులు వేయాలి. అందుకే రోడ్లు, రైల్వేలు, పోర్టులు, ఫ్యాక్టరీలు, పవర్ ప్రాజెక్టులు వంటి మౌలిక వసతులపై భారంగా పెట్టుబడి పెట్టింది. ఇవి మీకు రేపే చౌకగా కనిపించకపోవచ్చు, కానీ ఫ్యాక్టరీ దగ్గరలో రోడ్డు వస్తే ట్రాన్స్పోర్ట్ ఖర్చు తగ్గితే అదే ఫ్యాక్టరీలో తయారయ్యే వస్తువు ధర కూడా క్రమంగా తగ్గుతుంది. ఇది టైం తీసుకునే ప్రక్రియ. అయితే సామాన్య ప్రజలందరూ వెయిట్ చేసిన దీనికోసమే. ఇప్పుడు నిజంగా చౌకగా మారే అంశాలపైకి వస్తే ఇందులో ఆరోగ్య రంగం చాలా కీలకం. ఉదాహరణకి ఒక మధ్యతరగతి కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ లాంటి పెద్ద వ్యాధి వస్తే మందుల ఖర్చు లక్షల్లోకి వెళ్తుంది. ముఖ్యంగా విదేశాల నుంచి దిగుమతి అయ్యే క్యాన్సర్ మందులు చాలా ఖరీదైనవి. ఇప్పుడు ప్రభుత్వం ఆ 17 కీలక క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా తొలగించింది. అంటే ఆ మందులు దేశంలోనికి రావడమే తక్కువ ఖర్చుతో జరుగుతుంది. ఇది రేపే హాస్పిటల్ బిల్ సగానికి తగ్గిపోతుంది అన్న అర్థం కాదు. కానీ ప్రభుత్వ హాస్పిటల్స్ లో అలాగే జనరిక్ మార్కెట్స్ లో ఈ మందుల ధరలు క్రమంగా తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కుటుంబాలను తీసుకోండి. ఇలాంటి వ్యాధుల కోసం ప్రత్యేక పోషకాహారం, ప్రత్యేక మందులు అవసరమవుతాయి. ఇవి ఎక్కువగా విదేశాల నుంచే వస్తాయి. అయితే ఇప్పటి వరకు వాటిపై పన్ను భారం ఎక్కువగా ఉండేది, అంటే ఎక్కువ ట్యాక్స్ ఉండేది. ఇప్పుడు కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ఇచ్చారు కాబట్టి ఆ కుటుంబాలపై ఉన్న ఆర్థిక ఒత్తిడి కొంచెమైనా తగ్గుతుంది. ఇది సంఖ్యల్లో కనిపించని కానీ జీవితాల్లో కనిపించే మార్పు. ఇప్పుడు విదేశాల నుంచి వ్యక్తిగతంగా వస్తువులు తెప్పించుకునే వారిని తీసుకుందాం. ఉదాహరణకి మీ అన్న లేదా చెల్లెలు అమెరికా నుంచి ఒక మొబైల్ ఫోన్ లేదా ల్యాప్టాప్ పంపిస్తే కస్టమ్స్ వద్ద పెద్ద మొత్తంలో డ్యూటీ కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ డ్యూటీ రేటు తగ్గడంతో అదే వస్తువు కొంచెం తక్కువ ధరతో చేతికి వస్తుంది. అంటే దీని అర్థం ఐఫోన్ ఒక్కసారిగా చాలా చౌకగా అవుతుంది అన్న మాట కాదు, కానీ విదేశాల నుంచి తెప్పించుకుంటే బాగా నష్టం అన్న ఫీలింగ్ మాత్రం తగ్గుతుంది. ఇంకా ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ఎనర్జీ విషయంలో కూడా ఇదే లాజిక్ వర్తిస్తుంది. ఒక ఈవీ స్కూటర్ ధరలో బ్యాటరీ ఖర్చే పెద్ద భాగం. ఆ బ్యాటరీ తయారీలో ఉపయోగించే కొన్ని భాగాలపై డ్యూటీ తగ్గడంతో కంపెనీల తయారీ ఖర్చు కూడా తగ్గుతుంది. ఇక ఆ కంపెనీలు వెంటనే ధర తగ్గించకపోయినా పోటీ పెరిగినప్పుడు ఆ లాభం వినియోగదారుడికి చేరుతుంది. అలాగే ఒక రైతు లేదా ఇంటి యజమాని సోలార్ ప్యానెల్స్ పెట్టించుకోవాలనుకుంటే రాబోయే సంవత్సరాల్లో వాటి ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పుడు విదేశీ ప్రయాణాలు ఇంకా చదువు గురించి క్లారిటీ అవసరం. చాలా మంది ఏమనుకుంటారంటే బడ్జెట్ వచ్చిందంటే విదేశీ టూర్లు చౌకవుతాయేమో అని. కానీ ఇక్కడ ప్రభుత్వం చేసింది ఖర్చు తగ్గించడం కాదు, ముందుగా మీరు చెల్లించాల్సిన TCS ని తగ్గించడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కుటుంబం విదేశీ టూర్ కోసం పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించినప్పుడు టూర్ ఖర్చుతో పాటు అదనంగా ముందస్తు పన్ను కూడా కట్టాలి. అంటే ముందుగానే ట్యాక్స్ కూడా కట్టాలి. ఇప్పుడు ఆ ముందస్తు ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది తక్కువగా ఉండడంతో వెంటనే చేతిలో ఉండే డబ్బు పెరుగుతుంది. కానీ టికెట్ ధర లేదా హోటల్ ఖర్చు మాత్రం అలాగే ఉంటుంది. ఇప్పుడు ఖరీదయ్యే లేదా ఉపశమనం లేని అంశాలపైకి వస్తే ప్రభుత్వం స్పష్టమైన సంకేతం ఇచ్చింది. ఆరోగ్యానికి హానికరమైన వస్తువుల విషయంలో ఎలాంటి సానుభూతి లేదు. సిగరెట్లు, ఆల్కహాల్ వంటివి ఇప్పటికే ఖరీదు, ఇది మనందరికీ తెలిసిన విషయమే. వీటిపైన భారీ పన్ను కూడా పడుతూ ఉంటుంది. అయితే వీటి ధర తగ్గుతుంది అని ఎవరు ఆశలు పెట్టుకున్నా కానీ ఈ బడ్జెట్ ఆ ఆశలను నిరాశలుగా చేసింది, పూర్తిగా తుడిచిపెట్టేసింది. చాలా మంది అనుకుంటారు బడ్జెట్ వచ్చిందంటే కనీసం సిగరెట్, మద్యం ధరలైనా తగ్గుతాయేమో అని. కానీ ప్రభుత్వం స్పష్టంగా ఒక సందేశం ఇచ్చింది, ఇవి అవసరమైన వస్తువులు కాదు, ఆరోగ్యానికి నష్టం చేసే అలవాట్లు అని. అందుకే వీటిపై ట్యాక్స్ తగ్గించే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పేసింది. ఇప్పుడు అందరికీ అర్థమయ్యేలాగా ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక మధ్యతరగతి కుటుంబంలో
జీవితంలో నెలకు కొన్ని వేల రూపాయల సిగరెట్లు లేదా ఆల్కహాల్ పై ఖర్చు అవుతుంటే అదే డబ్బు ఆరోగ్యం, పిల్లల చదువు లేదా పొదుపు వైపు వెళ్తే కుటుంబ ఆర్థిక స్థితి ఎంత మారుతుందో ప్రభుత్వం గుర్తు చేస్తుంది. ఈ ప్రొడక్ట్స్ ను తక్కువ ధరలో దొరికేటట్లు చేస్తే వినియోగం పెరుగుతుంది, అంటే ఎక్కువగా వాడతారు. సో వినియోగం పెరిగితే ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి. చివరికి ప్రభుత్వ హాస్పిటల్స్ పై ఇంకా ఆరోగ్య వ్యవస్థపై భారం పెరుగుతుంది. అందుకే బడ్జెట్ లో వీటిపై కఠిన వైఖరి కొనసాగుతోంది. ఇది ఎప్పటి నుంచి ఉన్న విషయం కాదు. ఎప్పుడు బడ్జెట్ జరిగినా గానీ ట్యాక్స్ పెరిగే విషయమే తప్పితే ఖచ్చితంగా తగ్గే మాటే లేదు. అయితే ఇక్కడ మధ్యతరగతి విషయాన్ని ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే సిగరెట్లు, ఆల్కహాల్ ఎక్కువగా వినియోగించేది కూడా మధ్యవర్గమే. ఒకవైపు హోమ్ ఈఎంఐ, పిల్లల స్కూల్ ఫీజులు, మెడికల్ ఖర్చులు, మరోవైపు ఈ అలవాట్లు. సో ప్రభుత్వం ఈ బడ్జెట్ ద్వారా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఆదాయం పెరగకపోయినా అనవసర ఖర్చులు తగ్గిస్తేనే నిజమైన ఉపశమనం దొరుకుతుంది. ఇది వినడానికి కఠినంగా అనిపించినా దీర్ఘకాలంలో అంటే లాంగ్ టర్మ్ లో మధ్యతరగతి ఆరోగ్యానికి, ఆర్థిక స్థిరత్వానికి ఇది ఉపయోగపడే నిర్ణయమే. మరి మీరేమంటారు? ఈ విషయం గురించి జస్ట్ మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి, మనం అక్కడ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే సిగరెట్లు, ఆల్కహాల్ ఖరీదవుతాయి కాబట్టి మధ్యతరగతిపై భారం వేసిన బడ్జెట్ అని అనుకోవడం పూర్తిగా సరైంది కాదు. ఇది మధ్యతరగతిని తప్పుదారి పట్టించే అలవాట్ల నుంచి దూరం చేయాలనే ఒక ఆర్థిక ఆరోగ్య విధానం. దీని ద్వారా ప్రభుత్వం డబ్బు ఆదా చేయడమే కాదు, ప్రజల జీవన శైలిని కూడా మార్చాలనే ప్రయత్నం ఇందులో కనిపిస్తుంది. కానీ రియల్ ఫ్యాక్ట్ ఏంటో మనందరికీ తెలుసు. దాని మీద ఎంత ఖర్చులు పెరిగినా కానీ వాటిని వాడటం చాలా మంది మానలేరు కూడా. సో ఇది మీకు నాకు తెలిసిన విషయమే. అయితే అపార్ట్ ఫ్రమ్ దట్ మనం నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోదాం. సో స్టాక్ మార్కెట్ లో రోజు ట్రేడింగ్ చేసే వాళ్లకు కూడా ఈ బడ్జెట్ ఒక హెచ్చరిక లాంటిది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్ ద్వారా త్వరగా డబ్బు సంపాదిద్దాం అనుకునే వాళ్ళపై ఖర్చు పెరిగింది. అంటే రోజు పదుల సంఖ్యలో ట్రేడ్లు చేసే వారికి ఇప్పుడు పన్ను భారం, ట్యాక్స్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది. కానీ నెలలు, సంవత్సరాలు పెట్టుబడి పెట్టే దీర్ఘకాలిక అంటే లాంగ్ టర్మ్స్ లో ఇన్వెస్టర్లపై పెద్దగా ప్రభావం అయితే ఉండదు. సో మొత్తానికి ఈ బడ్జెట్ ని ఒక లైన్ లో చెప్పాలంటే ఇది మీ జేబులో డబ్బు వెంటనే నింపే బడ్జెట్ కాదు, అలాగే అనవసరంగా భారం మోపే బడ్జెట్ కూడా కాదు. హెల్త్, ఎనర్జీ తయారీ రంగాల్లో వేసిన ఈ పునాదులు రాబోయే సంవత్సరాల్లో జీవన ఖర్చులను క్రమంగా తగ్గించే అవకాశం కల్పిస్తాయి. ఇది రాజకీయంగా అట్రాక్టివ్ గా కనిపించకపోయినా ఆర్థికంగా ఇది ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ బడ్జెట్. అందుకే యూనియన్ బడ్జెట్ 2026-27 ని పండుగ బడ్జెట్ అని కాదు, అలాగని భారం బడ్జెట్ అని కూడా కాదు, బ్యాలెన్స్ బడ్జెట్ గా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు జరిగిన ఈ కేంద్ర బడ్జెట్ 2026-27 గురించి మీరేమనుకుంటున్నారో జస్ట్ కామెంట్ రూపంలో తెలియజేయండి. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ జస్ట్ ఒక కామెంట్ వేయండి, దీనికి సంబంధించి నేను రిప్లై ఇస్తాను. ఏమైనా ఉన్నా కానీ రీసెర్చ్ చేసి మరి మీకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో అంతే అండి, ఇది వాళ్ళ మన టాపిక్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్ లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ ఉంటాయి. ఒక్కసారి మీలో ఇంకెవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మన ఛానల్ పేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ పేజ్ ని ఒక్కసారి విజిట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎలాంటి వీడియోస్ ఉన్నాయి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది అని. సో మీరు చేయాల్సిందల్లా మీరు వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉన్నా లేదా మీకు ఏమైనా వీడియో కావాలి ఏదైనా టాపిక్ కి సంబంధించి అని ఉన్నా కానీ జస్ట్ దాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను దానికి సంబంధించి మరొక వీడియో తప్పకుండా చేస్తాను. సో అంతే అండి, ఇది వాళ్ళ మన టాపిక్. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్, శిరీష కందిలా. Boss Wala. Be the boss.